మల్లిక గౌతమ్ కూతురు అని తెలిసినప్పటి నుంచి అయితే ఇంకా మల్లిక ప్రతి విషయంలోనూ గౌతమే తానే అయ్యి ఒక తండ్రి కూతురికి ఎలా సేవలు చేస్తాడో అలాగే చేస్తూ తను మురిసిపోతూ ఉంటాడు. ఇంకా మల్లిక నవ్వును చూసి తను అలా చేసినప్పుడల్లా మల్లిక చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏంటి గౌతమ్, నువ్వు ఇలా ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చిన్న యువరాని కదమ్మా, అందుకని నీకు ఇలా చేస్తున్నానని చెప్పని తనకైతే అంటాడు. ఇదంతా అయితే ఇంకా రమ్య అయితే చూసి ఎక్కడ మల్లికని తను మళ్ళీ తీసుకెళ్ళిపోతాడో, ఇన్ని రోజులు కనీసం నేను మల్లికని నా కూతురుగా కూడా నేను అనుకోలేదు, ఇప్పుడు తను లేకపోతే నేను ఉండలేనంత ఇదిగా ఉంది, తనే మా ఇంటికి మహాలక్ష్మి అని చెప్పని ఇంకా అంటుంది. ఇంకా గౌతమ్ దగ్గరకు అయితే వచ్చి నువ్వు మల్లిక తండ్రి అనే విషయం నాకు తెలుసు గౌతమ్ అని చెప్పి అనడంతో గౌతమ్కి అయితే ఇంకా సడన్గా షాక్ అనమాట. అప్పుడు ఇంక ఏంటి రమ్య అమ్మగారు ఇలా చెప్తున్నారని చెప్పని అంటాడు. అయినా నేను ఇంకా మల్లికను వదిలిపెట్టి నేను ఉండలేను గౌతమ్, నువ్వే నీ కూతుర్ని నాకు దత్తత ఇవ్వాలి, ఆ ప్రాసెస్ అంతా నువ్వే చూడాలి, దానికి కావాల్సిన వాటివన్నీ అని చెప్పి నన్ను అనేటప్పటికీ ఒక తండ్రి కూతుర్ని దత్తత ఇవ్వాలి అని చెప్పని ఇంకా తనకు చెప్పేటప్పటికి ఇంకా రమ్య బాధని చూడలేక అలాగే తనైతే ఒప్పుకుంటాడు. కానీ మనసులో మాత్రం మల్లికను వదులుకోలేక ఏ రోజుకైనా నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పని తను అనుకొని ఉంటే ఇంకా రమ్య అలా అడిగేటప్పటికి ఇంకా ఏం చెప్పాలో అలాగే అని చెప్పనేసి ఇంకా వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం అయితే ఇంకా ఆదికేశవ్ కూడా తెలిసి ఇంకా నువ్వు మల్లిక గురించి నువ్వు ఎందుకు ఇలా అడిగావు గౌతమ్ దగ్గర అని చెప్పనంటే, లేదు మల్లిక శాశ్వతంగా నా ఇంట్లో ఉండాలి అంటే ఇంక ఇదొక్కటే పరిష్కారం, రేపు తను తండ్రి అని చెప్పని రేపు మళ్ళీ తల్లి వచ్చి నా కూతురు నాకు ఇవ్వు అని చెప్పని లేకుండా నేనే పూర్తి తల్లిగా తనకు మారాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పని